ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా మన కళాశాల అధ్యక్షుల వారి మండపాటి నాగేశ్వర గారిని కోరుతున్నాను. దీనిలో భాగంగానే వికసిత భారత్ 2047 అనే కార్యక్రమాన్ని వారు రూపొందిస్తూ ఆ 47కి ఇంతవరకు మన భారతదేశం ఏ రంగాల్లో ఎలా అభివృద్ధి చెందింది, అదేవిధంగా 47 నాటికి ఇంకా ఎంత అభివృద్ధి చెందాలి అని వారు ఎంతో దూరదృష్టితోటి అనేక కార్యక్రమాల్ని యువతని ఉద్దేశించి కార్యక్రమాలు రూపొందించడం జరుగుతూ ఉన్నది. వికసిత భారత్ 2047, అలాగే సేవా పర్వ్ 2025. ఈ కార్యక్రమానికి అంటే మా ఈ రోజు నుంచి అంటే 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అనేక కార్యక్రమాల్ని వారు రూపొందించి మన దేశానికి ఈ కార్యక్రమాల్లో చేయండి, యువత అభివృద్ధి చెందుతుంది, ఇంకా ఎంకరేజ్ చేయాలి అని వారు సత్సంకల్పంతో రూపొందించారు ఈ కార్యక్రమాలన్నీ కూడా. మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మాకు మినిస్టర్ గారు అయినటువంటి టూరిజం అండ్ కల్చర్, అలాగే సినిమాటోగ్రఫీ అన్నిటికీ వారు మినిస్టర్గా ఉన్నారు శ్రీ కందుల దుర్గేష్ గారు. వారి నేతృత్వంలోని అనేక కార్యక్రమాలు గౌరవ ప్రధానమంత్రి వర్యులు వారు నిర్దేశించినటువంటి ఈ కార్యక్రమాలని ఈ విధంగా చేయండి అని ఒక రూపకల్పన చేసి మాకు వారు అందించి దిశానిర్దేశం చేసి ఉన్నారు. ఈ కార్యక్రమాలకి మాకు పాఠశాలలు, కళాశాలలు దసరా సెలవులు 24వ తేదీ నుంచి ఉన్నవి కనుక మాకు వాళ్ళ నుంచి 17వ తేదీ నుంచి 23వ తేదీ వరకు వారం రోజుల పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించమని ఆదేశించున్నారు. చిత్రలేఖనం పోటీలు, అలాగే వర్క్షాప్స్, అలాగే అనేక విధమైనటువంటి టాక్స్ అన్నీ కూడా యువతని ఇంకా అభివృద్ధి పదంలోకి నడిపించాలని మన దేశానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు వారికి తెలియజేయడానికి, అనేక వర్క్షాప్స్ అవి కండక్ట్ చేయడానికి మాకు దిశానిర్దేశం చేశారు. మేము ఏంటంటే మాది సంగీత కళాశాల, సంగీత నృత్యం అయితే వీటి గురించి మాకు తెలుస్తుంది, కానీ ఈ పెయింటింగ్స్ అవి మాకు అంతగా అవగాహన లేదు. మేము నిజంగానే చెప్తున్నాం సభాముఖంగానే. అందువల్ల స్థానికంగా ఉన్నటువంటి ఆర్టిస్టుల్ని వారి సహకారాన్ని మేము కోరుతూ వారిని నిన్న పిలవడం జరిగింది. వారు ఎంతో దయతోటి ముగ్గురు కూడా పెద్దవాళ్ళు ఇక్కడికి వచ్చి నిన్న కళాశాలకు వచ్చి మీటింగ్కి అటెండ్ అయ్యి ఈ కార్యక్రమాలు ప్రభుత్వం నిర్దేశించినటువంటి కార్యక్రమాలు ఈ వారం రోజులు కూడా మనం ఎలా చేద్దాము అనే ఆ రూపకల్పనని వీరు కూడా మెరుగులు దిద్ది ఈ విధంగా చేద్దాము, తప్పకుండా ఈ వారం రోజుల పాటు మీ కళాశాలకి మేము వస్తాము, మా పూర్తి సహకారం మీకు అందిస్తాము అని వారు తెలియజేయడం జరిగింది. అందుకని ఈ టీచర్స్ ముగ్గురికి కూడా మేము సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు మన ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు ఉన్నారు. వారిని పెద్దలు గౌరవనీయులు శ్రీ అయ్యల్ల గారిని ఈ కార్యక్రమం గురించి మాట్లాడి మన అందరినీ కూడా ఆశీర్వదించమని వారిని సభాముఖంగా కోరుతూ ఉన్నాను. సభాయ నమః. వేదికని అలంకరించినటువంటి సభాధ్యక్షులు మరి ప్రిన్సిపల్ మేడం గారికి, అలాగే సీనియర్ రాజకీయ నాయకులు పిల్లా విజయకుమార్ గారికి, అలాగే సోదర సమానులు శివారెడ్డి గారికి కూడా నమస్కరిస్తూ ఈ వేదికపై ఉన్నటువంటి ఈ డ్రాయింగ్ కాంపిటీషన్ కోసం వచ్చినటువంటి న్యాయ నిర్ణేతలకి
నమస్కరించుకుంటూ ఇక్కడ పెయింటింగ్ చేస్తున్నటువంటి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. వికసిత్ భారత్ పేరుతోటి మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక ప్రోగ్రాం చేయడం, ఆ ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది కళాకారులలో ఉన్నటువంటి నైపుణ్యతను బయటికి తీసుకొని రావాలనే ఒక ఉద్దేశంతో, అలాగే భారత ప్రగతి ఎంతవరకు ప్రగతి సాధించింది అనేది పెయింట్ ద్వారా తెలియజెప్పాలనేసి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ పెయింటింగ్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అప్పుడెప్పుడో చిన్నప్పుడు అడపా ఏవో చిన్న చిన్న పెయింటింగ్లు వేయడం గుర్తుకొస్తుంది. మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా సరదాగా ఉంది. అయితే మన విద్యా వ్యవస్థలో చాలా మార్పులు రావడం జరిగింది. గత 20 సంవత్సరాలుగా భారత ప్రగతి చాలా ఎక్కువగా సాధిస్తూ చాలా ముందుకు మనం వెళ్తూ ఉన్నాము. అప్పటి మన విద్యా వ్యవస్థకి ఇప్పటికీ ఎన్నో యోజనాలు తేడా వచ్చింది. గతంలో భారతదేశానికి కనుగొన్నది కొలంబస్ అని చెప్పేసి చెప్పుకున్న దుస్థితి నుంచి భారతదేశాన్ని ఒకడు కొనుగోలేదు, భారతదేశం ఎప్పటి నుంచో ఉన్నది, దారి తప్పి భారతదేశానికి వచ్చాడు అతను ఆ కొలంబస్ అన్నాడు అని చెప్పేసి చెప్పుకునే ప్రగతికి ఈరోజు మనం రావడం జరిగింది. ఆ మార్పుల్ని తీసుకొని వస్తున్నటువంటి నాయకులందరికీ కూడా నిజంగా చాలా పాదాభివందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మన భారతదేశ గొప్పతనం ప్రపంచ దేశాలన్నీ కూడా మెచ్చుకుంటున్నాయి. మన తాలూకా పూర్వ వైభవాన్ని మళ్ళీ మనకి గుర్తు చేస్తూ, మరి పూర్వమే సుశ్రుత లాంటి ఈ ఆపరేషన్లు అవి చేసిన వ్యక్తి అసలు ఈ వైద్య రంగానికి సుశ్రుతే దేవుడు అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ప్రపంచ దేశాలని ఒప్పుకునే పరిస్థితికి ఈరోజు భారతదేశం ప్రగతిలో భాగంగా ఇది కూడా నలుమూలల అందరికీ వ్యాప్తి చెందుతుంది. కాబట్టి మనము మన దేశం పట్ల మన తాలూకా ప్రేమని మనం పెంచుకుంటూ, అలాగే భారతదేశ చరిత్రని మొత్తం ప్రపంచానికి ఇంకా ఈ పెంచే విధంగా మీరందరూ కూడా పిల్లలందరూ కూడా తయారై భారతదేశ పేరుని ప్రఖ్యాతుల్ని మరి ప్రపంచ దేశాలన్నింటిలో కూడా తలెత్తుకునేటట్టు మీరందరూ చెయ్యాలని నేను మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ నాకు అవకాశం వచ్చిన మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పెద్దలు శివారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. వికసిత్ భారత్ 2047 కార్యక్రమం విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో ఈ రోజు నుంచి వారం రోజుల పాటు జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి మండపాక నాగలక్ష్మి గారు, పెద్దలు గౌరవనీయులు శ్రీ పిల్ల విజయ్ కుమార్ గారు, పెద్దలు గౌరవనీయులు శ్రీ గురాన్ అయ్యల్ గారు, ఈ కార్యక్రమం వారం రోజుల పాటు కార్యక్రమం జరగడానికి అన్ని విధాలుగా ఇక్కడ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి రాజేశ్వరరావు గారు, కరుణాకర్ గారు, అప్పలరాజు గారు, అలాగే ఈ కళాశాల సిబ్బంది, టీచర్సు, అధ్యాపకులు, అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పిల్లలు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ప్రియతమ ప్రధాని 75వ జన్మదినోత్సవం, అలాగే విశ్వకర్మ జయంతి, దాంతోపాటు నరేంద్ర మోడీ గారు ఈ రోజు నుంచి అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి వరకు 15 రోజుల పాటు పక్షోత్సవాలు కార్యక్రమం ద్వారా ఈరోజు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు చేయడం జరిగింది. రేపటి నుంచి మండలాల్లో, ఎల్లుండి నుంచి గ్రామాల్లో, అంటే ప్రజలకి సేవ చేయడం, ప్రజల యొక్క అవసరాలు గుర్తించడం, ఈ జిల్లాకి, ఈ రాష్ట్రానికి, దేశానికి ఏది అవసరమో
అది చేయడం అనేది నరేంద్ర మోడీ గారి యొక్క లక్ష్యం. ఆ దిశగా కూటమి ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు ఈ కార్యక్రమం వికసిత్ భారత్ 2047 కార్యక్రమం ద్వారా వారం రోజుల పాటు మూల స్తంభాలైనటువంటి 4 స్తంభాలు ఏవైతే మనకి పిల్లర్స్ ఉంటాయో అందులో మహిళలు, యువత, రైతులు, పేదలు ఈ నలుగురిని ప్రధానంగా దృష్టిలో పెట్టుకొని కార్యక్రమాలు చేయాలని వారం రోజుల పాటు నరేంద్ర మోడీ గారు అక్కడ భారత ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, ఉప ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వారం రోజుల పాటు చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, ఆ మధ్య ఒక కార్యక్రమంకి వెళ్తే ఏ వస్తువు ఎలా తయారు చేస్తారని అడిగితే ఒక అబ్బాయి లేచి రైస్ ఎలాగ వస్తుందంటే రైస్ ఎలా తయారు చేస్తారని అడిగాడు. అంటే రైసు మన అన్నం తినే బియ్యం పండిస్తారన్న సంగతి కూడా చాలామందికి తెలియదు పిల్లల్లో. అంటే అది కూడా ఒక వస్తువు, అది కూడా తయారు చేస్తారనుకుంటున్నారు. పూర్వం మనం సంక్రాంతి పండుగ వస్తే, భోగి పండుగ వస్తే 15 రోజుల ముందు నుంచి 10 రోజుల ముందు నుంచి ఆవు తాలూకా మలం ఎక్కడుందో దాన్ని పట్టుకొని పిడకల్లా పెట్టి దాన్ని ఒక దండల్లా కూర్చి దాన్ని భోగి మంటల్లో వేసి మనం భోగి పండుగ మనం చేసుకునే వాళ్ళం. కానీ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలకి ఎవరికి కూడా ఆ యొక్క విధానం తెలియదు. పిడకల భోగి మంటల ఏటని అడుగుతారు. ఇటువంటి పరిస్థితిలో ఈ దేశం యొక్క సంస్కృతి సంప్రదాయాలు కాపాడాలి, ఈ భారతదేశం యొక్క వైభవాన్ని ప్రపంచ దేశాలు ఇప్పటికే కీర్తిస్తున్నాయి, ఇంకా కీర్తించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు ఇటువంటి కార్యక్రమాలు చిత్రలేఖనం కానీ వారి యొక్క లోపల ఉన్నటువంటి ఏదైతే భావాలు ఉన్నాయో ఆ భావాలు బయటకు వ్యక్తపరచడం కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ వారం రోజుల పాటు పిల్లల్లో చైతన్యం తీసుకురావాలి. పిల్లల్లో వాళ్ళ యొక్క ఏదైతే ప్రతి మనిషిలో కూడా భగవంతుడు ఒక్కొక్క ఆర్ట్ ఇస్తాడు. ఎవరిని కూడా మనం తక్కువ అంచనా వేయలేం, వీడు ఎందుకు పనికిరాడు, వీడు మొద్దు అనుకుంటాం. కానీ వాళ్ళలో కూడా ఒక రకమైనటువంటి ఆర్ట్ ఉంటుంది. ఆర్ట్ మనం బయటికి తీయాల్సిన బాధ్యత పేరెంట్స్గా మీకు ఉంటుంది, ఉపాధ్యాయులుగా స్కూల్లో కానీ కాలేజీలో చదువుతున్నటువంటి టీచర్స్ మీద కూడా ఉంటుంది. ఇలాంటి నైపుణ్యాన్ని బయటికి తీసుకురావాలని ఉద్దేశంతో మామూలుగా అయితే మ్యూజిక్ కాలేజీ 6:30 అయితే క్లోజ్ చేసి 6:30 కల్లా క్లోజ్ చేసి వెళ్ళిపోయేవారు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమం పెట్టడం వల్ల ఓ పక్కన పిల్లలు, ఓ పక్కన సిబ్బంది, ఓ పక్కన ప్రిన్సిపాల్ గారు, పిల్లల యొక్క తల్లిదండ్రులు ఈరోజు కలకలాడుతూ ఉంది కాలేజీ. ఇలాంటి పరిస్థితి గౌరవ ప్రధానమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకొచ్చారు. ఇలాగే రైతులు పండించినటువంటి పంటను దానికి గిట్టుబాటు ధర ఇవ్వడంలో కానీ, రైతులు వ్యవసాయానికి మనకి చేదోడు వాదోడుగా వాళ్ళకి మనం అండగా ఉండడం కానీ, ఎందుకంటే వ్యవసాయం దండగా వ్యవసాయం చేయలేకపోతున్నాం, సరైనటువంటి గుర్తింపు రావటం లేదు. పట్టణంలోకి వెళ్ళిపోయి ఏదో అపార్ట్మెంట్ల దగ్గర వాచ్మెన్గా పనిచేద్దాం, భూములు అమ్మేద్దాం, అపార్ట్మెంట్లు వాళ్ళకి అమ్మేద్దాం అని చెప్పి ఒక రకమైనటువంటి నిర్ణయం రైతులు తీసుకుంటే మనం తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి మనకు రాబోయే రోజుల్లో వస్తుంది. అంటే అలాంటి పరిస్థితి రాకుండా మనం రైతులకి మనం అండదండగా ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే మహిళలకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. అలాగే యువతలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని బయటికి తీసుకురావడానికి ఇలాంటి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు చేపడుతున్నారు. అలాగే పేదలకు సంబంధించి P4 పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ఉంది. ఓ పక్కన కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి నిధుల్ని సమకూరుస్తుంది. అంటే పేదలు కూడా లేకుండా చేయాలనేది ఒక లక్ష్యం. ఇప్పటికే భారతదేశ ఆర్థిక పరిపుష్టి 11% గతంలో ఉంటే దాన్ని 4%కి నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి ఘనత మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిది. ఈరోజు దేశంలో మన భారతదేశం యొక్క ప్రధానమంత్రి వెళ్తే ధనిక దేశాలైనటువంటి అమెరికా దేశాల అధ్యక్షులు కూడా ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి నరేంద్ర మోడీ గారికి రిసీవ్ చేసుకొని తీసుకొచ్చినటువంటి పరిస్థితి మీరు వీడియోస్లో చూస్తే ధనిక దేశాలైనటువంటి అధ్యక్షులు కూడా వెనకాతలు ఉంటారు, నరేంద్ర మోడీ ముందు నడుస్తుంటారు. అంటే అది యొక్క మన భారతదేశానికి గౌరవం. అటువంటి గౌరవం తీసుకొచ్చినటువంటి ప్రధానమంత్రి గారు ఒక మంచి ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలు పెట్టారు. ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకొని
భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఒక ఆశయంతో పనిచేస్తూ ఉన్నారో ఆశలకు అనుగుణంగా మీరందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. పెద్దలు గౌరవనీయుడు శ్రీ విజయ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాను. నిరంతరం తప్పిస్తున్న వ్యక్తి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈరోజు మన విజయనగరానికి శాసనసభ్యురాలుగా ఎన్నిక కాబడి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఎంతో వెనుకబడిపోయిన విజయనగరం ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో తేవాలని నిత్యం తపన పడుతున్న మన శాసనసభ్యురాలు అదితి గజపతిరాజు గారు ఆధ్వర్యంలో రాష్ట్ర సృజనాత్మక మరియు సాంస్కృతిక సమితి భాషా సంస్కృతి సేవక ఆధ్వర్యంలో విజయనగరం మహారాజా సంగీత నృత్య కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఈ వికసిత్ భారతంలో ఒక భాగమైన చిత్రలేఖన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన గౌరవనీయులు డాక్టర్ మందపాక నాగమణి గారికి, ప్రిన్సిపల్ మ్యూజిక్ కళాశాల, అలాగే మిత్రులు, పెద్దలు, భారతీయ జనతా పార్టీకి, బీజేపీ పార్టీకి అనేక సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కృషి చేస్తూ పార్టీ విధానాలని ముందుకు నడిపిస్తున్న పెద్దలు శివారెడ్డి గారికి, చిరంజీవి, మా మిత్రులు, మా బంధువులు అయినటువంటి జనసేన క్రియాశీలక నాయకులు, విజయనగరానికి వారి తండ్రి గారి దగ్గర నుంచి అనేక సేవలు అందిస్తున్న శ్రీ గురాన అయ్యల గారికి, ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలు అప్పలరాజు గారు, కరుణాకర్ గారు, రాజేశ్వరరావు గారికి, ఇక్కడ హాజరైన అధ్యాపక సిబ్బంది, ఇతర మిత్రులు, ముఖ్యంగా చిత్రలేఖనంలో పాల్గొన్న విద్యార్థులకి మా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ తెలియజేస్తూ విద్యార్థులకి మా అభినందనలు తెలియజేసుకుంటూ, ముందుగా మన వికసిత్ భారత్ అంటే ఏంటి, 2047 వికసిత్ భారత్ కోసం ఇప్పటి నుంచి మనం చేయవలసిన కార్యక్రమాలండి అనే విషయాన్ని మాట్లాడుకునేటప్పుడు మనం సుమారు 200 సంవత్సరాల బ్రిటిష్ వారి పాలనలో మగ్గి పెద్దలు స్వాతంత్ర సమరయోధులైనటువంటి గాంధీ, నెహ్రూ, పటేల్, జిన్నా గారి లాంటి నాయకత్వంలో తిరిగి మనం 1947లో స్వాతంత్రం తెచ్చుకున్నాం. ఆ రోజు నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది. ఎందుకంటే వచ్చిన వాళ్ళు వ్యాపారస్తులు దేశాన్ని ఏ రకంగా దోచుకోవాలనేది, అంతకుముందు కూడా రత్నగర్భైన హిందూ దేశాన్ని అనేక మంది సుల్తాన్లు విదేశ దండయాత్రల్లో దోచుకొని భారతదేశాన్ని అది పేద దేశంగా వదిలి వెళ్ళిన సంగతి అందరూ ఒకసారి గుర్తించుకోవాలి. 47 స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశాన్ని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా అగ్రపటాన్ని ఎలా నిలపాలని అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మంది నాయకులు అనేక విధాలుగా అనేక కార్యక్రమాలు రూపొందించి సాంస్కృతికంగా, టెక్నికల్గా, డిజిటల్గా ఇన్ని రకాలుగా చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటున్నప్పుడులో ఒక విషయం మటుకు మనమంతా భారతీయులం, మనమంతా కుటుంబం అనే ఒక స్లోగన్ నడిపిస్తూ ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే పూర్వం పెద్దల్లో ఆ సేవానిరతి, దేశభక్తి,
దేశాన్ని అభివృద్ధి చేయాలని ఒక ఆలోచన ఉండడం అనేది మన దేశం చేసుకున్న అదృష్టం. ఎందుకంటే సంస్కృతికి పుట్టినిల్లు మన భారతదేశం. అనేక కళల్లో కానాసి మన భారతదేశం. అటువంటి భారతదేశం తాలూకా సంస్కృతిని చీల్చాలని అనేక దేశాలు ప్రయత్నించినప్పటికీ, రత్నగర్భైన దేశాన్ని దోచుకోవాలని విదేశ పరిపాలకులు ప్రయత్నించినప్పటికీ మనమంతా ఏకత్రాటిపై ఏక మాటపై నిలిచి మన దేశాన్ని, మన దేశ సంస్కృతిని మనం కాపాడుకుంటూ వస్తున్నామంటే మనలో ప్రవహిస్తున్న రక్తం భారతీయ రక్తం. అందరిది ఒకటే ఆలోచన, ఒకటే అభివృద్ధి, ఒకటే నడవడిక, ఒకటే నడక. ఆ విధంగా చేసి రావడం వలన చాలా కార్యక్రమాలు జరిగాయి. ఇంతకుముందు నాయకులు చేయలేదని కాదు, ఇవాళ వచ్చిన నాయకులు ఎక్కువగా చేస్తానని కాదు. ఇంతకుముందు చేసిన వాళ్ళకంట నేను ఇంకొక బాగా చెయ్యాలని ఒక తపనతో ఇవాళ మన నాయకులు పరిపాలిస్తాను. దానికి ఉదాహరణ మన మోడీ గారు. 11 సంవత్సరాల క్రితం ఈ భారతదేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా పరిపాలించిన తర్వాత ఈ భారతదేశాన్ని ఏకత్రాటిపై తేవాలని, ఈ భారతదేశంలో 4 పిల్లర్స్ సోదరుడు శివారెడ్డి చెప్పినట్టు యువత, మహిళలు, రైతులు, పేదలు, ఈ 4 పిల్లర్స్ని కాపాడుకుంటూ ఈ నలుగురిని అభివృద్ధి చేసుకుంటూ ఈ నలుగురిని బలవంతం చేస్తూ ఆ పిల్లర్స్పై ఆధారపడే మన దేశాన్ని కూడా చాలా బలవంతమైన దేశంగా తీర్చిదిద్దిన ఘనత శ్రీ మోడీ గారిని చెప్పడంలో సందేహం లేదు. ఇవాళ ఒక్కసారి తలంచుకుంటే డిజిటలీకరణ చేసేటప్పుడు క్యాష్ ట్రాన్సాక్షన్ లేకుండా చేయాలంటే ఇది భారతీయ మట్టికి పనికిరాదు, భారతీయులకి అనుగుణంగా లేదు, నడవడదు అనుకున్న ఈ రోజుల్లో ఇవాళ 90% డిజిటలీకరణతో భారతదేశం తాలూకా ద్రవ్య విధానం నడుస్తుందంటే దానికి గర్వకారణం మోడీ గారని చెప్పడంలో సందేహం లేదు. అలాగే దేశంలో ఉన్న రాష్ట్రాలన్నీ ఒకే రకమైన దీంట్లో ఉండాలి. డబ్బున్న రాష్ట్రం, పేదదే రాష్ట్రం అని కాకుండా అన్ని రాష్ట్రాల్లోని ఒకే విధానం పెట్టాలని జిఎస్టీ అనేది పెడితే అది మొట్టమొదటి సంవత్సరంలోని అంకురార్పణ ఎలాగున్నప్పటికీ చివరికి 1,87,00,000 రూపాయలు, 1,87,00,000 కోట్ల రూపాయలు ఇవాళ జిఎస్టీ కడుతూ ఉన్నారంటే మోడీ గారు ఆలోచన విధానం అయినా ప్రజల్లో ఈ దేశాన్ని బాగుపరచాలి, ఈ దేశం మంది మనం కాపాడుకోవాలనే ఆలోచనతో ఎవ్వరు కూడా పన్ను ఎగవేత చేయకుండా ఇవాళ అత్యాధునిక దేశంగా, ధనిక దేశంగా తయారైందంటే భారతదేశం. దీన్ని మన మోడీ గారిని గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ప్రపంచ దేశాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత మనది ఒక రాష్ట్రం, ఒక దేశం ఏ రకంగా అంటే జనాభాలో 2వ దేశంగా కానీ ఉంది, కానీ ద్రవ్య అంటే ధనవంత దేశాల కింద కానీ అగ్రదేశాల కింద కానీ రాలేకపోయింది. అప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాలు, రష్యా, చైనా, బ్రిటన్ ఈ రకమైన దేశాలే ఉన్నాయి అని భారతదేశం ఎక్కడో స్థానం ఉండేది. ఇటువంటి స్థానాన్ని ఉన్న ఇవాళ భారతదేశం అగ్రస్థానంలో ఉండి ఏదైనా భారతదేశాన్ని అడగాలి అన్న పరిస్థితి ఇవాళ మనకు వచ్చిందంటే మన ప్రజల్లో ఉన్న ఐక్యత భావం, మనమంతా భారతీయులు అన్న ఒక భావన, మనం ఎదగాలి, మనం బాగోవాలి, మన దేశం బాగుపడాలి అన్న ఒక ఆలోచన, మన పక్కవాడిని కూడా బాగు చేయాలన్న తపన, వీటన్నిటికీ నాయకత్వం వహిస్తున్న నాయకులని ఈ సందర్భంగా మీకు చెప్పవలసిన అవసరం నాకు అంతేనే ఉందని నేను భావిస్తున్నాను. ఈ విధానాలు చూసుకుంటుంటే ఈ వికసిత్ భారత్ ద్వారా కూడా ఇప్పుడు ఈ వారం రోజులు సంగీత కళాశాలలో ప్రారంభించిన ఈ కార్యక్రమాలు చిత్రలేఖనం
చిత్రలేఖనం ద్వారా పిల్లల్లో ఉన్న సృజనాత్మక శక్తి, వాళ్ళలో ఉన్న ఆసక్తి, వాళ్ళ తాలూకా దృక్కోణం, ఒక బొమ్మ గీసేటప్పుడు ఒక నది, ఒక సూర్యుడిని ఒక చక్కటి గీత గీయమని మనం చెప్తే 10 మంది పిల్లల్లో 10 రకాలుగా చేస్తారు. అంటే వాళ్ళ 10 మంది తాలూకా ఆలోచన విధానాన్ని మనం తీసుకొని అందులో మంచిదాన్ని, వాళ్ళ కళాత్మక శక్తిని కూడా వెలికి తీయాలనే ఒక ఆలోచనే ఇవాళ ఈ ఆర్ట్స్ ఈ కార్యక్రమాన్ని పెట్టాం. ఈ పెట్టిన దాంట్లో మ్యూజిక్ కాలేజీ పిల్లలే కాకుండా, ఎందుకంటే ప్రభుత్వ కళాశాలలు అవుతున్నాయి, మేడం గారు కొంత చొరవ తీసుకొని ప్రైవేట్ కళాశాల పిల్లలను కూడా పిలిచి, ప్రైవేట్ స్కూల్ పిల్లలను కూడా పిలిచి ఈ పోటీతత్వం పెట్టడం వల్ల పిల్లల్లో ఇప్పుడు నేను చూస్తున్నాను, ఇంతసేపు కూడా వచ్చిన దగ్గర నుంచి వాళ్ళ చిత్రలేఖనం తీసుకోవడం, దీంట్లో నేను నా తాలూకా భావన అంతా ధృవీకరించాలి, వ్యక్తీకరించాలి అనే ఒక ఆలోచనతో వాళ్ళు చేస్తున్న తపన చూస్తుంటే నాకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. మనం 200 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం చేసుకునే నాటికి భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రదేశంగా ఉంటుందని నేను తప్పకుండా భావిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ఏమైనా సరే ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నా పార్టీలతో సంబంధం లేకుండా ఇది మన దేశ అభివృద్ధి. పార్టీలు రాజకీయాలు అనేవి ఆ ఎన్నికల సమయానికే. ఎవరైనా సరే దేశం అభివృద్ధి చేయాలి, దేశాన్ని ప్రపంచ దేశాల్లో నిలబెట్టాలి అన్న ఆలోచన చేయవలసిన అవసరం మనకు ఎంతైనా ఉందని. ఎందుకంటే ఈ సృజనాత్మక శక్తి రావడం అనేది రీసెంట్గా కొత్త ఉదాహరణ చెప్తాం. అమెరికా దేశ ప్రెసిడెంట్ గారు మన మీద అనేక సుంకాలు విధిస్తూ ఇండియాని జడిపించాలని ఒక ఆలోచన చేశారు. పూర్వం రోజుల్లో అయితే జడిచిపోయే వాళ్ళమేమో, కానీ ఇప్పుడు జడవలసిన అవసరం మాకు లేదని చెప్పి వెంటనే మనం ప్లాన్ మార్చి, రూట్ మార్చి రష్యా చైనాతో ఏకం అవగానే అమ్మో భయం పట్టుకుంది. అమెరికాకి భారతదేశం లేకపోతే బతుకులేదు, భారతదేశంతో పెట్టుకోవడం తప్పు చేశానని ఒక ఆలోచన వచ్చింది. ఇటువంటి ప్రఖ్యాతులు మన దేశానికి వచ్చాయంటే మనం కాళ్ళరెత్తుకొని గర్వపడవలసిన సందర్భం ఇది. ఇటువంటి సందర్భాన్ని ఇంకా మన దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపి 2047 నాటికి మోడీ గారు కానీ, మన పెద్దలు కానీ, మన ప్రజలు కానీ కలలు కన్నా భారతదేశాన్ని మన కళ్ళ ముందు ఉండాలని, అది అవకాశం భగవంతుడు అటువంటి వికసిత భారతం చూసే అవకాశం అందరికీ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన కళాశాల మీద అభిమానంతో మనం పిలిచిన వెంటనే కాదనకుండా విచ్చేసి వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాలని మనకు అందజేసినటువంటి అతిథులు పిళ్ళా విజయ్ కుమార్ గారు, శివారెడ్డి గారు, అలాగే గుర్రాన అయ్యల్ గారు, వీరి ముగ్గురికి కూడా కళాశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎంతో వారి యొక్క సమయాన్ని వెచ్చించి వారు ఇక్కడికి వచ్చి వారు ఇచ్చిన సందేశం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తూ, అలాగే ఈ కళాశాలకి అధ్యక్షత వహించి వారిని సాధారణంగా ఆహ్వానించి మనందరికీ పరిచయం చేసినటువంటి మన కళాశాల అధ్యక్షుల వారు, ముఖ్య రథసారథి అయినటువంటి మన కళాశాల అధ్యక్షులు మండపాక నాగలక్ష్మి గారికి కళాశాల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ కార్యక్రమంలో మనకు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించినటువంటి ముగ్గురు కూడా మన రాజేశ్వరరావు గారు, అప్పలరాజు గారు, కరుణాకర్ గారు, వీరి ముగ్గురికి కూడా కళాశాల తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం నిరంతరాయంగా ఈ వారం రోజులు కొనసాగుతూ ఉంటుంది కాబట్టి అందరూ వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేసి అందరూ పాల్పంచుకుంటారని ఆశిస్తూ, ప్రత్యేకంగా మరొక విషయం ఏంటంటే
ఎంతో ప్రయాసాలకు ఓర్చి మన కోరుకొండ సైనిక్ స్కూల్ వారైతేనేమి, మన డెఫ్ అండ్ డెమ్ స్కూల్ వారైతేనేమి, చాలా స్కూల్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మీరు లేకపోతే భారతదేశం లేదు కాబట్టి, భారతదేశానికి మీరే భావి భారత పౌరులు కాబట్టి, మీరు తీర్చిదిద్దేటువంటి ఇటువంటి భావి భారతాన్ని మళ్ళీ పునర్నిర్మించుకోవడానికి 100 సంవత్సరాలకి మనం ప్రయోగాత్మకంగా ఈ ప్రారంభాన్ని ప్రారంభించుకుంటున్నాం. కాబట్టి మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు సభ ఇంతటితో ముగిస్తున్నాం. తిరిగి మళ్ళీ రేపు 4 గంటలకి కలుసుకుందాం. థ్యాంక్ యూ.